1990 ఫిబ్రవరి 11లో జరిగిన అన్‌డిస్ప్యూటెడ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్. ఈ ఛాంపియన్‌షిప్ స్పోర్ట్స్ హిస్టరీలోనే మోస్ట్ అప్‌సెట్ మ్యాచ్. ఎందుకంటే అప్పటి వరకు 37 మ్యాచ్‌లు ఆడి, ఒక మ్యాచ్ కూడా ఓడిపోయిన మైక్ టైసన్, ఒక అండర్‌డాగ్ అయిన జేమ్స్ బాస్టర్ డాగ్లెస్ చేతిలో ఓడిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. డాగ్లెస్‌పై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం, అతను గెలవాల్సిన చాలా సింపుల్ మ్యాచెస్ కూడా ఓడిపోవడం, నెగ్లిజెన్స్‌గా ఫైట్ చేయడం, స్కిల్ ఉన్నా గాని లేజీ పర్సన్ అన్న ట్యాగ్ కూడా అతనికుంది. అంతే కాకుండా మ్యాచ్‌కి 23 రోజుల ముందు తన అమ్మగారు చనిపోవడం, అదే టైంలో ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఉండడం, డాగ్లెస్ ఈ మ్యాచ్ గెలవడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ డాగ్లెస్ మదరైన లూలా పేర్ల్ డాగ్లెస్ చనిపోయే ముందు అతనికి చెప్పిన చివరి మాటలేంటంటే, "నువ్వు టైసన్‌ని ఓడించగలవు." ఆ ఒక్క మాట చరిత్రను తిరగరాసింది. ఒక కొత్త ఛాంపియన్‌ని చేసింది. 1990 ఫిబ్రవరి 11 జపాన్, టోక్యో. సాయంత్రం 8కి మ్యాచ్ మొదలైంది. అందరూ అనుకున్నారు మొదటి 2, 3 రౌండ్‌లోనే టైసన్ డాగ్లెస్‌ని ఓడించేస్తాడని. మ్యాచ్ మొదలైంది. ఫస్ట్ రౌండ్ నుంచే టైసన్ అటాకింగ్ గేమ్ ఆడాడు. కానీ డాగ్లెస్ మాత్రం భయపడకుండా డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ రౌండ్ కూడా అలాగే జరిగింది. థర్డ్ రౌండ్ నుంచి ఎవ్వరూ ఊహించినట్టుగా డాగ్లెస్ టైసన్‌పై అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసాడు. థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్స్‌లో డాగ్లెస్ టైసన్‌ని కంప్లీట్‌గా డామినేట్ చేసాడు. ఆడియన్స్‌కి అర్థమైంది ఇదంతా ఈజీ మ్యాచ్ కాదని. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ రౌండ్స్‌లో డాగ్లెస్ క్లియర్‌గా టైసన్‌ని డామినేట్ చేస్తాడు. కానీ ఎయిత్ రౌండ్‌లో టైసన్ కొట్టిన ఒక పంచ్‌కి డాగ్లెస్ పడిపోతాడు. ఆడియన్స్ అందరూ అనుకున్నారు మ్యాచ్ అయిపోయిందని. డాగ్లెస్ చాలా బాగా పోరాడాడని. కానీ ఎప్పుడైతే రిఫరీ కౌంట్ 8 వరకు చేరుకుంటుందో డాగ్లెస్ లేచి నుంచుంటాడు. తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి ఇద్దరు ప్లేయర్స్ పూర్తిగా అలసిపోతారు. 10థ్ రౌండ్ మొదలైంది. 10థ్ రౌండ్ మధ్యలో ఒక్కసారిగా రెచ్చిపోయిన డాగ్లెస్ వరుస పంచులతో టైసన్‌ని పడేస్తాడు. రెఫరీ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశాడు. టైసన్ నించోవడానికి ప్రయత్నించినా గానీ అతని వల్ల అవ్వలేదు. ఆడియన్స్ అందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఒక వరల్డ్ ఛాంపియన్ ఒక అండర్ డాగ్ అయిన డాగ్లెస్ ఓడిస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డాగ్లెస్ ఈ మ్యాచ్ గెలవడానికి కారణం తన తల్లి చెప్పిన మాటలే. ఆ మాటలు తన ఆలోచనని మార్చాయి, ఆటని మార్చాయి, స్కిల్‌ని మార్చాయి. ఒక ఇంటర్వ్యూలో టైసన్‌ని ఈ మ్యాచ్ గురించి అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, ఆ రోజు అతను అద్భుతంగా ఆడాడు. అతని స్పీడ్, పవర్, టెక్నిక్ అన్నీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ ఐ హావ్ ఎవర్ సీన్. ప్రపంచం మొత్తం ఒక వైపు ఉన్నా, ఒక తల్లి నమ్మకం మాత్రం ఇంకో వైపు ఉంది. ఆ రోజు అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఎందుకంటే తను గెలవాలని డిసైడ్ అయిపోయాడు. అపోనెంట్ ఎవరైనా సరే. A lot of credit to Buster Douglas for making this a big, big fight. Tyson trying to end it with one big shot again. He's down, he comes with the uppercut. Somehow or other, Buster's throwing shots back. Hey, look at this! Look at Buster coming back! Did he buckle the lights of Mike? I don't know, he got him again! Oh, nice uppercut by Buster Douglas! Look at this! He's knocked Mike Tyson down for the first time in his career! Mike Tyson hits the canvas! He's in big trouble! He may not be able to recover. It's up to 7 and 8. He's not gonna make it. Unbelievable! 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 Buster Douglas is the new heavyweight champion of the world. This has got to be, if not the, one of the biggest upsets in the history of boxing. Buster Douglas, the new undisputed heavyweight champion of the world. I've called a lot of great fights over the years, but this upset is Glenn Dye and Mike, certainly one of the biggest.